హాయ్ ఫ్రెండ్స్, టమాటా రోటి పచ్చడి ఏ విధంగా చేద్దామో చూద్దామండి. ముందుగా టమాటాలను తీసుకొని పెద్దగా కట్ చేసుకొని అందులో కొంచెం చింతపండు వేసి పొయ్యి మీద పెట్టి మూత పెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని వెల్లిపాయలు అయితే అందులో వేసుకోవాలండి. తర్వాత జీలకర్ర మెంతులు కొంచెం వేయించి అందులో వేసుకోవాలండి. తర్వాత ధనియాలు కూడా ఈ విధంగా కొంచెం వేయించి ధనియాలను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి. అదేవిధంగా నువ్వులు, అదేవిధంగా పల్లీలు వేయించి అయితే మిక్సీ జార్లో వేసి పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని ఎండుమిరపకాయలు అయితే అందులో గోలించుకోవాలండి. ఈ విధంగా మంచిగా గోలిన తర్వాత ఈ మిరపకాయలను కూడా మనము మిక్సీ జార్లో అన్నీ వేసుకున్నాం కదండి, అదే మిక్సీ జార్లో వీటిని వేసుకోవాలి. తర్వాత కొంచెం దొడ్డుప్పు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇంతకుముందు పొయ్యి మీద పెట్టుకున్న టమాటాలు అయితే ఉడికాయండి, వాటిని కూడా ఇందులో వేసుకున్నామండి. ఈ విధంగా ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే టమాటా చట్నీ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత ఎంతో టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక అందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. నిజంగా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలండి. కొంచెం ఇంగువ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇదే అండి, ఈ విధంగా టమాటా చట్నీలో ఇది పోసి పెట్టుకోవాలండి. చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎంత తిననోళ్ళు కూడా చాలా బాగా తింటారండి. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంతో టేస్ట్కరమైనటువంటి టమాటా చట్నీ రెడీ.